ఫ్రెండ్స్ ఒకసారి ఇండెక్స్ చూద్దాం. నిఫ్టీని మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ అవుతుంది 17,800 దగ్గర రఫ్గా. దాని తర్వాత ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసాం ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది 15,900. ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఇక్కడ దగ్గర మనకి 1500 పైన పాయింట్స్ అనేది మూవ్ అవ్వడం జరిగింది రీసెంట్గా బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా. ఓకే 1870 పాయింట్స్ నిఫ్టీలో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ప్రస్తుతం మనం ముందుగా గ్లోబల్ క్యూస్ అనేది చూసుకున్నట్టయితే నిన్న వీడియో కూడా అప్లోడ్ చేసాం. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడండి. గ్లోబల్ క్యూస్ అనేది మనకి హెల్ప్ చేస్తాయి. సో గ్యాప్ డౌన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ 17,500. చాలామంది 17,500 పుట్టు దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేసి ఉన్నారు. కాబట్టి ఈ లెవెల్ అనేది వైలేట్ చేసిందంటే షార్ప్గా మార్కెట్ అనేది కిందకు వచ్చే అవకాశం ఉంది. బట్ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ మనకి ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది మార్కెట్ బేర్స్ అనేవాళ్ళు కిందకు పుష్ చేయడానికి ట్రై చేసిన ఈ లెవెల్ అనేది హోల్డ్ చేసింది. కాబట్టి ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ లెవెల్ని టచ్ చేసి ఒకవేళ ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఉంటే బౌన్స్ అయ్యి మళ్ళీ టచ్ చేసి ఈ విధంగా ఈ లెవెల్ అనేది అన్ని వైలేట్ చేసి మాత్రమే కిందకి వెళ్ళగలదు. ప్రస్తుతానికి ఏంటంటే 17,250 300 ఆర్డ్ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ బిగ్గర్ పిక్చర్లో. అయితే ప్రస్తుతం వీక్లీ ఎక్స్పైరీ అనేది 17,500 అనేది మనం వాచ్ చేయాలి. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనకి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా వాచ్ చేద్దాం. నెక్స్ట్ మనకి పొటెన్షియల్ స్టాక్ ఏంటంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది స్ట్రాంగ్గా వీక్లీ చార్ట్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. ఒక రకంగా ఏంటంటే ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి హెడ్, ఇది లెఫ్ట్ షోల్డర్ అండ్ రైట్ షోల్డర్ లాగా ఉంది. బట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా చూసాం మనం. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగుంది. మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఏంటంటే ఈ టైము మనకి అంత సెల్లర్స్ అనేది లేదు వీక్లీ టైం ఫ్రేమ్లో. బట్ అగైన్ ఏంటంటే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి మార్కెట్ రెసిస్టెన్స్ని బొంబాట్ చేసింది. దాని తరువాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది, ఇక్కడ రిజెక్షన్ జరిగింది. బట్ మన ఫ్రైడే అయితే బుల్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. సో ఎనీ మూమెంట్ ఏంటంటే వీళ్ళు పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ అలా వెళ్ళటం జరిగితే మనకి నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి సో 140, దాని తర్వాత 148 ఫ్రెండ్స్. ఈ రెండు లెవెల్స్ కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇది వెరీ స్మాల్ స్టాక్ కాబట్టి ఈ మూడు లెవెల్ కూడా 152. సో ఈ లెవెల్స్ దాకా ఫస్ట్ టార్గెట్ అయితే మనకి 148. ఓకే, ఆ లెవెల్ అనేది బ్రేక్ అయితే ఈజీగా 152 వెళ్తాం జరుగుతుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పుల్ బ్యాక్ చేసిన విధానంలో మనకు వాల్యూమ్స్ అయితే పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఏదైతే బుల్ ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో మాత్రమే మనకి వాల్యూమ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్ కూడా ఏంటంటే మనకి అప్ సైడ్ ఈ మొమెంటం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఫైనాన్స్ సెక్టర్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్గా M&M ఫైనాన్స్ కావచ్చు, చోళమండల్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా స్టాక్స్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. ఒక రకంగా ఏంటంటే మొమెంటం అనేది ఈ యొక్క సెక్టార్లో కనిపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ అనేది మనం రాడార్లో పెట్టడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.